స్టోరేజ్లో ఉండిపోయి ఎన్నికలు అయ్యేదాకా నిర్ణయాలు జరగవు. బట్ కొన్ని పరిస్థితుల్లో అసలు మధ్యాహ్నానికి మధ్యాహ్నం, రాత్రికి రాత్రి నిర్ణయాలు జరిగిపోయి ఫామ్ అయిపోతాయి. దాని గురించి మాట్లాడదాం. బట్ పుల్లారావు గారు, మీరు సాధారణంగా ఒక ఎమ్మెల్యే పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళడాన్ని వ్యతిరేకించరు. ఓకే, అది అతని విషయం అంటారు. కానీ ఇవాళ గ్రూపులో ఒక గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్, బంచ్ ఆఫ్ ఎంపీస్, నాట్ ఇన్ వన్ పార్టీ, ఇన్ని పార్టీల్లో ఈ చీలికలు రావడం సహజంగా అనిపిస్తోందా? ఒకటి మీరు చెప్పింది, ఫస్ట్ ఇక్కడ సిపిఎం నాయకుడి గారు ఉన్నారు, బీజేపీ నాయకుడి గారు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. నీతిలు నేను చెప్పినట్టుగా ఎవరో చెప్పలేరు, కానీ చెప్పను. ఎందుకంటే అద్దంలో చూడగానే నా తప్పులన్నీ కనపడతాయి. 1978లో ఈ శరద్ పవారే కాంగ్రెస్ గవర్నమెంట్ని తోల్చేసి 36 మంది ఎమ్మెల్యేలతో వెళ్ళి బీజేపీతో గవర్నమెంట్ ఫామ్ చేశాడు మహారాష్ట్రలో జూలై 1978. అది ఎవరు నిలబెట్టారు? కోపం తెచ్చుకోవద్దు గఫూర్ గారు. సిపిఎం 9 మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు వచ్చి సపోర్ట్ చేశారు, జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే బీజేపీ కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం ఫామ్ చేయడానికి బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేలు తీసుకున్నారు, నిలబెట్టారు, ఎంత చేశారు. సో ఇద్దరికి వాళ్ళు మారల్గా చెప్పొచ్చు, నేను కాదన్ను, కానీ జ్ఞాపకం పెట్టుకోండి మీ చరిత్ర. ఈవేళ ఒక్కో పార్టీ తీద్దాం. శరద్ పవార్ 37 సంవత్సరాలు వాడు పార్టీని, కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఓడిపోయి వచ్చి నిలబడ్డాక ఆంధ్ర కర్ణాటక గెలిచి మహారాష్ట్రలో గవర్నమెంట్ ఫామ్ చేస్తే తూలు చేసి వెళ్ళిపోయాడు. మర్చిపోయారా? పెద్ద నీతులు చెప్తాడు ఆయన. ఒకటి, నీతులు చెప్పొద్దంట, రాజకీయంలో నీతులు చెప్తావంటే ఆశ్చర్యం వేస్తామా. 2, డిఎంకే వెళ్ళిపోయి ఎంజీఆర్ వెళ్ళిపోయాడు. అలాగే మమతా బెనర్జీ కాంగ్రెస్ ఓడిపోయిన సమయంలో, ఏం లేని సమయంలో 98 వదిలేసి వెళ్ళిపోయింది, చక్కగా పైకి వచ్చింది, చక్కగా అంటాను. నెక్స్ట్ ములాయం సింగ్ యాదవ్, లాలూ యాదవ్ ఏంటి సెక్యులర్, ఏంటి జనతా పార్టీ ముఖ్యమంత్రులుగా అవ్వారు. ఋషి గారు నోట్ చేసుకోండి, మీకు తెలుసుకుంటే 89లో 6 నెలల సంవత్సరంలో జనతా పార్టీ వీపీ సింగ్ అని పక్కన తోసేసి ఈయన సమాజ్వాదీ పార్టీ ఫామ్ చేసుకున్నాడు, ఆ ఆర్జేడీ ఫామ్ చేసుకుని ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవి కెరియర్ పైకి వచ్చింది. వాళ్ళు ఎవరు ద్రోహం చేశారు? ఆ కోట్ల మంది జనతా పార్టీ వీపీ సింగ్ చేయలేదా? నెక్స్ట్ ఆంధ్రాలో చూసాం, ఎన్టీఆర్ గారు పార్టీ స్ప్లిట్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వరకు సక్సెస్ అవ్వారు. అలాగే ఎక్కడ చూడలేదు మీరు. వాళ్ళు ఏదో పెద్ద ఇవాళ ఒకటి, వీళ్ళు రిజైన్ చేసి వెళ్ళి పోటీ చేయాలా? ఎందుకు చేయాలి? మీరు ఫోన్ ఎత్తి మాట్లాడండి. ఎక్కడైనా ఎమ్మెల్యే ఈ దేశంలో ఎంపీ ప్రధానమంత్రి గారు టైం ఇస్తున్నారా, ముఖ్యమంత్రి గారు టైం ఇస్తున్నారా అడగండి. సరే, శరద్ పవార్ 60 సంవత్సరాలు ఏలేడు, ఎంపీగా ఏలేడు, కూతురిని తీసుకొచ్చాడు, నవ్యం తీసుకొచ్చాడు, గ్రిప్లో పెట్టుకున్నాడు. ఆయన వదలను నా కూతురు చేయాలంటే మేనల్లుడు తను వెళ్ళిపోయాడు. సో మనం పిక్కి చేయకూడదు అంటున్నా. ఆయన చేసిన పని ఏంటి 70లో చెప్పండి? ఆయన చేయొచ్చా? సరే, ఉద్ధవ్ ఠాకరే అంటే నాకు, బాల్ ఠాకరే అంటే గ్రేట్ రెస్పెక్ట్. ఒక మాట అనేవాడు, నిలబడేవాడు, అన్నీ మంచివి కాదు, కొన్ని చేంజెస్ తీసుకొచ్చేది ఈ దేశం. బాల్ ఠాకరే అన్నీ మంచివి కాదు. ఆయన నవంబర్ 19లో బీజేపీతో అలయన్స్ గెలిచి 55 మంది ఎమ్మెల్యేలు తెచ్చుకొని ఉద్ధవ్ ఠాకరే దాన్ని ముఖ్యమంత్రి చేస్తారని ఎక్కడో చెప్పేవని వదిలేసి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్తో జాయిన్ అవ్వ ముఖ్యమంత్రి చేస్తాడా? ఈవేళ ఆయన మరి నీతులు చెప్తున్నాడంటే నేను చెప్పొచ్చు కదా. నీ మొహం అద్దంలో చూసుకుంటే తెలిసిపోతుంది కదా నువ్వు చేసే ద్రోహాలు. నీ పార్టీ మెంబర్లు ఏమన్నారు? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2.5 సంవత్సరాల్లో 56 ఎమ్మెల్యేల్లో 42కో 43 మాకు అపాయింట్మెంట్ ఒక్కసారి ఇవ్వలేదు. గేట్ దగ్గరికి వచ్చి రోజంతా కూర్చున్నామనేవారు, సాయంకాలం వెళ్ళిపోయి రేపు రా అనేవాడు ఆ పిఏ. సేమ్ థింగ్ విత్ మమతా బెనర్జీ నవ్యూ. అయితే మీ ప్రవర్తన ఏ పెద్ద ప్రిన్సిపల్స్తో ఆడుతున్నారని చెప్తే నాకు కోపం వస్తుంది. రాజకీయం చేస్తున్నారంటే ఎస్ ఒకటి మన పాయింట్ చూడవలసింది. 1985లో డిఫెక్షన్లో రాజీవ్ గాంధీ గారు ఎందుకు తెచ్చాడో నాకే తెలియదు. చాలా గ్రేట్ మ్యాన్. ఆయన ప్రధానమంత్రి 31 డిసెంబర్ 1984 జనవరిలోకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి తీసుకొచ్చి 420 మంది ఎంపీలు ఉంటే వెళ్ళకూడదని పెట్టారు. ఈవేళ ఎమ్మెల్యేలు, డెమోక్రసీకి, ఎమ్మెల్యేలకి ఎంపీలకి గౌరవం లేకపోతే డెమోక్రసీ ఫంక్షన్ చెప్తున్నా. అది మీరు ఆలోచించుకోండి. సో అలాగా ప్రతి పార్టీ చేసింది. ఈవేళ చేసింది వాళ్ళు తప్పు చేశారు. వాడు 100 కోట్లు తీసుకున్నాడు, అదే ఉండటానికి వీళ్ళు తీసుకోవటానికి ఎవరు? అది కాదు. మీరు చేసే పని మీరు చేయొచ్చా? మొన్న డిఎంకేతో
నా బ్రదరు ఆనందం ప్రేమ అన్ని చెప్పి సినిమా స్టైల్లో మే 4వ తారీఖు రిజల్ట్స్ రాగానే కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది. అదే ఒకసారి అంటే మేము ఏదో ఒక ఎమ్మెల్యే ఉన్న పూర్తిగా తుక్కుగా ఓడిపోయిన బీజేపీ తమిళనాడులో వాళ్ళ అధికారంలోకి వచ్చేస్తారంటే పవర్ కావాలి, మాకు పవర్ కోసం ఉన్నాం రాజకీయ పార్టీలు అని అందరూ వెళ్తారు. పవర్ లేకపోతే రాజకీయ పార్టీలు వదిలిపోతాయి, లెటర్ పేద అయిపోతాయి అంతే. సో అది నాకు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆనందపడతా. ఇప్పుడు ఎమ్మెల్యేలు చేయకూడదా? మీరు వచ్చే మీ పార్టీలో జాయిన్ అవ్వా, ఎమ్మెల్యే అవ్వా, దాని చెత్త కింద చూసి ఇంకొన్ని క్యాండిడేట్ పెడదాం నెక్స్ట్ టైం వాడి కాన్స్టిట్యున్సీలో 50 కోట్లు జరుగుతుందా లేదో అప్పుడు ఆంధ్రాలో తెలంగాణ జైలో జరగట్లేదా? పేర్లు చెప్పమంటే నాతో అందరూ మాట్లాడతారు కాబట్టి నేను పేర్లు చెప్పను. ఐ వోంట్ మెన్షన్ నేమ్స్, ఎందుకంటే నా కాన్ఫిడెన్షియాలిటీ అలా ఉంటుంది. ఎవరైనా సరదాగా మాట్లాడతాం చెప్తారు, ఇవన్నీ మనకి రహస్యాలు అనుకోండి, మనకి ఎంజాయ్ చేస్తాం అంతే కానీ. సో సో ఒక ఎమ్మెల్యే పార్టీ మారినా చెప్పండి, మీకు జ్ఞాపకం వచ్చిందా? ములాయం సింగ్ జనతా పార్టీని వదిలేసి సమాజ్వాడీ పార్టీ పెట్టుకున్నాడు, వదిలేశాడు. దారిలో ట్రైన్ని ఇంకో ట్రైన్ ఎక్కేశాడు జంక్షన్లో. ఆర్జేడీ కూడా అదే, వాళ్ళు ముఖ్యమంత్రులు సొంతంగా అవ్వలేదు, ఇంకో పార్టీ వల్ల అవి ఆ పార్టీ బట్టలు వదిలేసి కొత్త టోపీలు పెట్టుకున్నారు. సరే బాగా సక్సెస్ అయ్యారు, 35 సంవత్సరాలు వెళ్తున్నారు, సలాం చెప్దాం. కానీ అక్కడి పెద్ద ప్రిన్సిపల్ ఏమున్నారు దాని వెనకాల, పునాది వెనకాల. సో నేను అదే అడుగుతున్నా ప్రశ్న, నాకేం కనపడతలేదు ఈ తేడా. ఎందుకు చేయకూడదు వీళ్ళు, ఎందుకు చేయకూడదు? వాళ్ళ ఎంపీలు ఒక్కోళ్ళని ఎలా చూస్తున్నారు? నిన్నటి వరకు మంచోడని నువ్వు అమ్ముడిపోయావు, నీ అమ్మాయి లాంటిది తిరుగుతా ఉంటే రోడ్లో అంతే, వెనకాల ఏమనేవారు? ఎలా ఉంటుంది వాళ్ళకి? మానవులే కదా. ఎలక్ట్ అయిపోయాక మీ వాచ్మెన్ ఎంపీ అయిపోయాక ఎంపీఏ అంతే కదా. సో మీ ఎమ్మెల్యే మీ చెప్పులు పట్టేవాడు, వాడు ఎమ్మెల్యే అవ్వగానే వాడు ఎమ్మెల్యే మీకంటే ఎక్కువ. అవును, అది చూడకుండా ఈవేళ అయ్యయ్యో దేశం పారిపోతుందా, వీళ్ళు చేసిన పని అంటే శరద్ పవార్ చేసిన పని, ఉద్ధవ్ ఠాక్రే చేసిన పని చెప్తే నేను క్షమాపణ కోరుకుంటా. సార్ దీని మీద గఫూర్ గారు ఏం చెప్తారో చూద్దాం. అలాగే ఇప్పుడు అడగండి గఫూర్ గారు. ఒక బ్రేక్, లెట్ మీ టేక్ ఎ బ్రేక్. పుల్లారావు గారు ఒక బ్రేక్ తీసుకోవాలి, తర్వాత మాట్లాడదాం. గఫూర్ గారు చెప్తారు. తర్వాత ఈ వన్ నేషన్ వన్ పార్టీ దిశగా బీజేపీ వెళ్ళిపోతుందని వీళ్ళు ఈ పార్టీలు, ముఖ్యంగా ఈ పార్టీలన్నీ కూడా ఇండీ బ్లాక్లో ఇందాక నేను చెప్పినట్టుగా ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో ఉన్న పార్టీలు. సో వీటిని పార్టీల పరంగా బలహీనపరచాలని వ్యూహం, రాజకీయ వ్యూహం బీజేపీ అవలంబిస్తోందని, సో దేశం అంతా ఒకే పార్టీ దిశగా రాజకీయాన్ని తీసుకెళ్లాలనుకుంటోందని, అలాగే ఈ దర్యాప్తు సంస్థల్ని రాజకీయ ఆయుధాలుగా వాడుతోందని విమర్శలు. దానికి ఏం చెప్తారో చూద్దాం బ్రేక్ తర్వాత.